సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతేలాల్ నాయక్ని పరామర్శించేందుకు బీజేవైఎం నాయకులు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు బీజేవైఎం నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు సిబ్బందితో బీజేవైఎం నాయకులను అరెస్టు చేశారు. దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడిని పరామర్శించేందుకు వెళ్తున్న తమను ఎందుకు అనుమతించట్లేదో చెప్పాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి చూపుతుందని అన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకై పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకుల పట్ల అనుచిత వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు విత్తిన 20 రోజులు గడుస్తున్నా విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా మండలంలో 15,000 ఎకరాల్లో రైతులు సోయా పంట సాగు కోసం విత్తనాలు విత్తగా ఇప్పటి వరకు మొలకెత్తకపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలు వేస్తున్నారు. దానితో వేలాది ఎకరాల నష్టం వాటిల్లింది. సోయా కొన్ని ప్రాంతాల్లో అడపాదడప కురిసిన వర్షాలతో అంతంత మాత్రంగానే మొలకలు రావడంతో మళ్లీ పొలంలో సోయా విత్తనం వేయాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి విత్తనాలు వేస్తే మొలకెత్తకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వర్షం కోసం గత 4-5 రోజులుగా భైంసా మండలంలోని ఈలేగాం గ్రామంలో పూజలు నిర్వహిస్తున్నారు. మండలంలోని దేగాం, ఈలేగాం, వలగాం, మూదోల్ మండలంలోని మచ్చూల్, రామ్టెక్తో పాటు పలు గ్రామాల్లో వర్షాలు కురవకపోవడంతో రైతులు వానదేవుని కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం సర్వే చేపట్టి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.